బ్రహ్మముడి సీరియల్లో ఇక రాజ్ కావ్యలని మనం ఎప్పటికీ చూడబోమేమో అనుకునే లోపే ఒక కొత్త ట్విస్టుతో కథని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మామూలుగా అయితే చిన్ని సీరియల్లో కావేరి బాలరాజులు చిన్నీల కోసమే మనం ఆ సీరియల్ చూసేవాళ్ళము. తర్వాత వాళ్ళని మార్చేసినప్పటి నుంచి ఆ సీరియల్ మీద ఇంట్రెస్టే తగ్గిపోయింది. అలా ఎలా చేస్తారో ఏమో, ఈ సీరియల్ కూడా ఏమైపోతుందో ఏమో అనుకుంటే మరలా కొత్త జనరేషన్తో కావ్యాని రాజ్ని మన ముందుకైతే తీసుకుని వచ్చారు. అయితే కావ్య ఈసారి కావ్య కాదు, ఇందు అనమాట. రాజ్ ఏమో స్వరాజ్ లాగా వస్తారనమాట. అంటే అంతకుముందు ఏంటి, కావ్య పూర్, రాజు రిచ్. ఇప్పుడేంటి, కావ్య రిచ్ ఇంట్లో ఉన్నా కూడా పూర్ లాగే అన్నట్టు. ఇక స్వరాజ్ ఏమో ఒక బస్తీలో ఉండే క్యారెక్టర్ లాగా చూపిస్తున్నారు. ఇంక వీళ్ళిద్దరు కలయిక, వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు ఏంటి అనేది ఇక కమింగ్ ఎపిసోడ్స్లో ఉంటాయి. అంటే పాత పేరే బ్రహ్మముడి పేరైనా కూడా స్టోరీ మాత్రం కొత్తగా ఉండబోతుందన్నమాట. మనకు కావాల్సింది ఏంటి, రాజ్ కావ్యలు కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఆ విధంగా ఉన్నారు. అలానే ఏమో ఇక ఇందు రాజ్గా మనకైతే ఇక ముందుకి మన డైరెక్టర్ గారు చూపించబోతున్నారు. అయితే అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు రాజ్ అలాగే కావ్య వీళ్ళది ఒక పేరు. ఇంకా స్వప్న కూతురు కానీ అప్పు కూతురు కానీ అందరికీ కూతురులే. వీళ్ళ ముగ్గురు కూతురు కాబట్టి వీళ్ళ ముగ్గురు కూతురులు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఇక స్వప్న కూతురేమో స్వాతిగా, అప్పు కూతురేమో నందుగా. అప్పుకి ఎంత అంటే ఒక టామ్ బాయ్ లాగా ఉండేది కదా, ఆ విధంగా ఇప్పుడు నందునైతే మనం చూడబోతున్నాం అనమాట. ఈ రేఖ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. నేను పెద్దయ్యి బాగా చదువుకొని అప్పుడొచ్చి ఈ రేఖ పని చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది నందు. వెళ్ళిపోయి ఒక కానిస్టేబుల్కి దొరుకుతుంది. ఆయన ఈ అమ్మాయిని పెంచి ఆఖరికి పోలీస్ని కూడా చేస్తాడు. ఎలా అయితే అప్పు పోలీసో ఇప్పుడు ఈ నందు కూడా పోలీస్ అవుతుందన్నమాట. ఇక స్వప్న కూతురు స్వాతి. స్వప్నకి ఎలాగా ఆడంబరంగా అంటే డబ్బున్న వాళ్ళలాగా బిహేవ్ చేయాలి, ప్రతిదీ కాస్ట్లీలా అట్లా చూపించేవాళ్ళు కదా, సేమ్ ఆ అమ్మాయి యాటిట్యూడ్ కూడా అలాగే చూపిస్తున్నారనమాట. ఇక కావ్య కూతురు ఇందు. కావ్య ఎలా సున్నితమైన మనస్తత్వం, మనుషులను అర్థం చేసుకోవడం ఎలా ఉంటుందో అలాగా ఈ అమ్మాయిని చూపిస్తున్నారనమాట. మొత్తం మీద అయితే ఇంట్లో అందరి పనులు కానీ కావ్య ప్రతి ఒక్కరికి ఓపికతో అన్నీ చేసి పెట్టేది కదా, అలాగే ఈ ఇందు కూడా ఇంట్లో పనంతా తనే చూసుకుంటూ ఉంటుంది. స్వప్నను అందరూ చచ్చిపోతారు, రాహుల్తో సహా అందరూ చచ్చిపోతారు కదా. ఈ రుద్రాని ఫోటో తొడవబోతూ ఉంటుందన్నమాట. పెద్దయిన తర్వాత ఇందు తొడవబోతూ ఆ ఫోటో కింద పడిపోతుంది. ఇప్పుడు రేఖను కూడా మార్చేశారు, మంచి విలన్ క్యారెక్టర్లో సూపర్గా ఉంది. ఇక ఆమె ఈ కావ్యాన్ని ఇందుని కొట్టబోతుంది అనమాట. మా అమ్మ ఫోటోని కింద పడేలాగా చేస్తావా అంటూ. మొత్తం మీద అయితే స్టోరీ ఒక కొత్త కోణంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్వప్న అప్పు కూతురును అలాగే కావ్య కూతురు ఇద్దరు దూరం అయ్యారు కదా, వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు కనుక్కుంటుందా? దుగ్గరాల కుటుంబం ఇంటికి వచ్చి ఈ రేఖ పని పడుతుందా ఈ నందు అనేది చూడాలి. అలాగే రాజు ఇందు ఎలా కలుస్తారు, అలాగే నందు ఇందు ఎలా కలుస్తారు అనేది చూడాలి. ఈ రేఖకి ఒక వదిన ఉందన్నమాట, ఈమె భ్రమరాంబ, కొత్త క్యారెక్టర్. ఇక అపర్ణ పని ఏం లేదు. ఒకప్పుడు అపర్ణ ఎట్లా ఉండేది, చాలా హుందాగా ఆమె ఏం చెప్తే అదే అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏం లేదనమాట. మామూలుగా అయితే మనం బ్రహ్మముడి సీరియల్లో ఈ కుటుంబం ఎన్విరాన్మెంట్ని చూసే ఇష్టపడతాము. తాతయ్య, నానమ్మ, ఆమె మాటలు కానీ పెద్ద తరహాగా చాలా బాగుండేది కదా, మంచి మంచి మాటలు చెప్తూ. ఇప్పుడు అవన్నీ మనం మిస్ అవుతాం. రాజ్ కూడా పెద్ద అయిపోతున్నాడు. రాజ్ కూడా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాడనమాట. తన పేరెంట్స్ లేరు, వేరే వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. వాళ్ళు తినని ఒక పెద్ద కొడుకులాగా చూసుకుంటూ ఉన్నారు. మొత్తం మీద అయితే కథ ఇలా సాగుతోంది. మరి బాగుంటుందా లేదా అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.